పాలకి రొమ్ముకి గుడ్లమ్మకి 20 రోజులు గ్యారంటీ. ఓకే. అటు నుంచి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటాం ఏ ప్రాబ్లం వచ్చినా. ఓకే. 5 ఆవులు పైన తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జగ్గంపేటలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు అయితే అమ్మడానికి ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్లో ధరలు పెరిగినాయి. హెచ్ఎఫ్ ఆవు పాల రేటు పెరగడం వల్ల ఎక్కువ మంది హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు పెంచడం జరుగుతుంది. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ. కేంద్రంలో ఒక 3 రూపాయలు పెరిగిందని చాలామంది ఆవులు అయితే తీసుకుంటున్నారు. అడుగుదాము, ఇక్కడ వీళ్ళు కూడా తెచ్చి అమ్మడం జరుగుతుంది. ఏం ప్రైజ్లో అమ్ముతున్నారు, ఎక్కడ అడ్రస్, ఎక్కడ వీళ్ళ డైరీ ఫామ్ పేరు అదని అడుగుదాము. అన్న, మీ అడ్రస్ ఏది, మీ డైరీ ఫామ్ ఏది, ఎన్ని సంవత్సరాలుగా ఆవులు అమ్ముతున్నారు, ఎన్ని లీటర్లు, ఎంత ప్రైజ్ ఉంటుంది? అన్న, అందరికీ మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి బాబీ డైరీ ఫాము. మాది ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. మా దగ్గర 365 రోజులు హెచ్ఎఫ్ జెర్సీ, హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు కూడా ఉంటాయన్నా. ఓకే. రేట్లు వచ్చేసి 50 నుంచి 1,10,000 దాకా ఉన్నాయి. ఇప్పుడైతే 50,000 నుంచి స్టార్టింగ్ జెర్సీ 50,000 నుంచి ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ అనుకో ఒక 80-90 పడుతుంది. ప్యూర్ హెచ్ఎఫ్ అనుకో 1-10 ఫైనల్ పడుతుంది. ఓకే. ఈ లెక్కలు ఉన్నాయన్నీ. ఓకే. ఇప్పుడు పాలు ఎంత ఉంటుంది? పాలు వచ్చేసి మనకి పూటకి 8 నుంచి 14 లీటర్లు ఇచ్చేదాకా ఉన్నాయన్న. అంటే 16 లీటర్ నుంచి 24 లీటర్ ఒక రోజుకి. ఓకే, రోజుకి ఇచ్చే ఉన్నాయి. ఓకే. 28 లీటర్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. గ్యారెంటీ ఏముంటుంది? పాలు ఎంత ఎలా చూపిస్తారు? 2 పూటలు 3 పూటలు చూపిస్తారా? పాలు అయితే ఈయన అనుకోండి అన్న, మీరు ఇబ్బంది లేదనుకో, ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉన్నా 3 రోజులు ఉన్నా చూసుకోవచ్చు. ఓకే. లేదు ఏదన్నా గ్యారెంటీ మీద అనుకోండి, మీ పాలకి రొమ్ముకి గుడ్లమ్మకి 20 రోజులు గ్యారెంటీ. ఓకే. అటు నుంచి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటాం ఏ ప్రాబ్లం వచ్చినా. ఓకే. 5 ఆవులు పైన తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా. ఓకే. ఇక్కడ నుంచి ఆవులు ఎక్కిస్తున్నప్పుడు కాల్షియం అలాంటివి ఏమన్నా అన్ని తాగించి మరీ ఎక్కిస్తారా, అన్ని చేస్తారా? అబ్బాయి ఈయనకుండా ఏం ఎక్కించగలదండి. ఈయనకేనండి, ఈయన దానికన్నా కాల్షియం బాటిల్ ఈయన 2 రోజులకి మైప్లెక్స్ కాల్షియం బాటిల్ పెట్టుకుంటే ఓకే ఆరోగ్యంగా ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. ఈ ఫస్ట్ ఆవు చూద్దాం. ఇప్పుడు ఇది ఎన్నో అయితే ఎన్నో పాలు ఇస్తుంది? ఇది ఎన్ని రోజులు డెలివరీ? 2 పళ్ళు మీద ఉందన్న. 2 పళ్ళు లాక్టేషన్. ఓకే. ఫస్ట్ లాక్టేషన్ రోజు మీద 20 లీటర్లు అవుతుంది. 20 లీటర్లు. మనం పెట్టడం ఫీడింగ్ బట్టి 16 అయితే ఇస్తుందా? 16 అయితే ఇస్తుంది. ఫీడింగ్ ఎంత ఎక్కువ పెడితే ఆవు అన్ని ఎక్కువ పాలు ఇస్తుంది. తొలితలో ఆవులు ఎలా ఉంటుంది అంటే, తొలితలో 2 ఈతలో 3 ఈతలో ఎక్కువ పాలు ఇస్తాయి, తర్వాత తగ్గుతాయి. గేదెలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఈతలో తగ్గి తర్వాత ఈతలో పెరుగుతాయి. ఓకే. ఇది చూడండి, ఇందులో ఎక్కువ శాతం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఆవులలో? కాల్షియం ప్రాబ్లం, పొదుగాపు, ఇవి రెండే. ఈ 2 ఎక్కువ. ఓకే. ఇప్పుడు ముంగల కనిపిస్తున్న తొలితది ఇది ఉంది కదా, ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది? ఇది వారం ఉందని కరెక్ట్ గా. వారం ఉంది. 16 లీటర్ విండుతుంది. 16 లీటర్లు గ్యారంటీ. 16 లీటర్లు గ్యారంటీ. ఓకే. ఎక్కువ శాతంగా ఆవులు ప్రెగ్నెంట్ ఇస్తున్నారు. అవునన్న, ఎక్కువ శాతం ఏంటంటే ట్రావెలింగ్ లో దూలకే ఇబ్బంది. ఆ గేదె దూల అంత బలం ఉండదు ఆవు దూడలోని. ఎక్కువ ట్రావెలింగ్ లో దూల పోతాయి. అక్కడ పోయి ఇంతే మంచిది. అక్కడ పోయి ఏంటంటే మనకు అలవాటు అయిపోద్ది ఆవు. దూడ కూడా ఆరోగ్యంగా నేనే ఉంటది. ట్రావెలింగ్ లో అనుకో ఆవు దగ్గర బలం ఎక్కువ ఉండదు, ఆవు దూడ దగ్గర. గేదె దూడ అంత బలం ఉండదు ఆవు దూడ దగ్గర. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న, హెచ్ఎఫ్ క్రాస్. రోజు మీద 20 లీటర్లు ఇది గ్యారంటీ. 20 లీటర్లు ఇది ఇస్తుంది. ఇది 20 లీటర్ల పైన ఇస్తుంది. ఎందుకంటే దీని లెంత్ గానీ అది చూడొచ్చు. సెకండ్ డెలివరీ అయితే సెకండా? డెలివరీ ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్. 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద. ఎన్నో లాక్టేషన్? సెకండ్ లాక్టేషన్. ఓకే. ఎంత ఇది ఇప్పుడు ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది? ఇదన్నా వారం ఉందండి. ఇది వారం రోజుల్లో డెలివరీ. ఈ లూజ్ అంతా చేయాలి ఇది. ఓకే. వారం రోజుల్లో డెలివరీ అయితే ఇంకా దిగుతుంది. అప్పర్ అడ్డర్ మంచిగా ఉంది. ఈ ఆవు అనేది చూసుకోండి, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు. ఇది యంగ్ ఉంది. ఇది 2 అయితే ఉంది. ఇదైతే 20 లీటర్లు, అదైతే 16 లీటర్. ఇది చెప్పండి అన్న, ఎన్నో అవుతా? ఇది సెకండ్ లాక్టేషన్ అన్నది. ఓకే. సెకండ్. ఈ అంత సైజ్ ఉండదు కొరసేది. ఇది సెకండ్. ఇది రోజు మీద 16 లీటర్లు గ్యారంటీ. 16 లీటర్లు గ్యారంటీ. ఓకే. కడుపులో ట్విన్స్ ఉన్నట్టున్నాయి. కడుపు కొంచెం పెద్ద అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా. మనం ఒక్కొక్కలాగా ఉంటాం, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆ టైపు. ఇది జెర్సీ. ఇది హెచ్ఎఫ్ అండి. హెచ్ఎఫ్ లో ఉంది. ఇది రోజు మీద 24 లీటర్ల గ్యారంటీ అన్న. పాలనరగా చూసుకోవచ్చు ఎలా ఉంటాయి. అటు ఉంటాయి, ఇటు ఉంటాయి. 20 అయితే మీరు చూపెట్టిస్తారా? 20 చూపించామన్న. మీ గ్యారంటీ ఉంటుంది? మా గ్యారంటీ ఉంటుంది. 20 లీటర్లు వీళ్ళ గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది హెచ్ఎఫ్ క్రాష్ అన్న. ఓకే. ఇది రోజు మీద 18 లీటర్లు. 18 లీటర్లు. అంటే ఈ మనం తొలి ఈతలకి ఇచ్చినవి ఉన్నాయి, ఇందులోని సెకండ్ ఈతలు మనం తెచ్చుకున్నవి ఉన్నాయి. ఓకే. డైరీలకి అంటే మనం ఇచ్చిన డైరీల్లో మళ్ళీ మనం తెచ్చుకుంటుంటాం. ప్రెగ్నెంట్ అయ్యాక వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. అలాగా అంటే ఒక 6 నెలలు శివుడు అనుకో, ఇప్పుడు పాలు తగ్గాయి అనుకో, మనకి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకో వేరే ఆవుని వేసుకుంటారు. అలా చేస్తారా? అలా చేస్తారండి. మా ఏరియాలో అందరూ అలా చేస్తారు. పాలు పిండేసి 6 నెలలు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళకి పాలు తగ్గిపోయి ఇంకో డైరీకి కంపల్సరీ 2 లీటర్లు అని పోతారు కదా. ఆ 2 లీటర్లు తగ్గినప్పుడు
ప్రెగ్నెంట్ 4 నెలలు ప్రెగ్నెంట్ 6 నెలలు ప్రెగ్నెంట్ ఇంకో మాకు రీప్లేస్మెంట్ చేసేసుకుంటారు. ఈ ఆవుని ఇచ్చేసి వేరే ఆవుని రేట్ కట్టుకుని తీసుకుని వెళ్తారు. అలా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొచ్చి అమ్ముతాం. ఓకే, ఇగో ఇది జెర్సీ అండి. ఓకే, ఇది రోజు మీద 16 లీటర్లు. ఓకే, సెకండ్ లాక్టేషన్. మార్కెట్లతో కంపేర్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణలో మీ దగ్గర తక్కువకి ఇస్తారా? తక్కువకి ఇస్తాడు. మా ఎద్దువెత్తి ఎవరో లేకుండా వస్తే 10-15 వేలు తగ్గుద్ది అన్న. ఓకే, దళారు ఎవరో లేకుండా వస్తే మా ఇంకా ఎవరైతే లేరో మధ్యవెత్తి పేస్ట్ టు పేస్ట్ మనమే మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడన్నా రేటు తగ్గుద్ది.